మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి హుండైకి సంబంధించి, అంటే దీనికి యాక్చువల్గా లేబుల్ లేదు, అందుకే ఎగ్జిక్యూటివ్ గారిని పిలిచాను. ఎగ్జిక్యూటివ్ గారు దీని మోడల్ ఎంత? 2015 మోడల్ అండి. 2015 మోడల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 అండి. 2015 మోడల్. ఓకే. ఓన్లీ 25,000 కిలోమీటర్ అండి. ఓకే. సో ఈ వెహికల్ కూడా ఏంటంటే మీకు ఇక్కడ ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉందా? అన్ని బ్యాంక్స్ చేస్తాం ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కానీ బ్యాంక్ కానీ అనేది. ఓకే. ఓకే, ఈ వెహికల్ గురించి చెప్తారా? 2013 మోడల్ సార్. 2013 మోడల్ i20 స్పోర్ట్స్ వేరియంట్, ఆప్షన్ వెహికల్ వస్తారు. ఓకే. సో i20 స్పోర్ట్స్ అంట. అండ్ మోడల్ బ్రదర్ 2015 మోడల్ డీజిల్ వర్షన్ అండి. 2015 మోడల్ డీజిల్ వర్షన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేసి 6,45,000 ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఏ కార్ బ్రదర్? ఇది i20 ఎలైట్ అండి. ఇది i20 ఎలైట్ అంట. 69,973 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ మీరు చూస్తే కనుక ఈ కార్ కూడా అంటే లైక్ చాలా జెన్యూన్గా ఉంది. అండ్ యువర్ కార్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్కి మేము రెస్పాన్సిబుల్ కాదని. సో వాళ్ళు చాలా జెన్యూన్గా ఉన్నారండి ఈ విషయంలో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చేసి యాజ్ టీజ్గా i10 అండ్ i10 గ్రాండ్. అండ్ ఇది వచ్చేసి 69,972 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డీజిల్ వెహికల్ 4,60,000 చెప్తున్నారు దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ రిజర్వ్డ్, అంటే ఈ కార్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 4,50,000కి ఈ కార్ని రిజర్వ్ చేసుకున్నారు ఎవరో. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేసి మ్యాగ్నా CR-DI. అండ్ ఇది వచ్చేసి 86,348 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ప్రైస్ వచ్చేసి 3,60,000 చెప్తున్నారు. అండ్ మీరు ఇక్కడ మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ప్రైస్ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ ఈ కార్ వచ్చేసి రిజర్వ్డ్ వెహికల్ 3,55,000 చెప్తున్నారు. అండ్ దీని కిలోమీటర్స్ రీడింగ్ వచ్చేసి 49,541. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2009. సో మీరు ఇక్కడ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మరిన్ని కార్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వోక్స్ వ్యాగన్కి సంబంధించిన కార్ కూడా ఉంది బ్రో. అండ్ ఇక్కడ ఈ వోక్స్ వ్యాగన్కి సంబంధించిన కార్ వచ్చేసి యాజ్ టీజ్గా 5,40,000 చెప్తున్నారు. అండ్ 5,40,000 అండ్ 26,148 కిలోమీటర్స్ తిరిగింది ఇది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు పోలో హైలైన్ ఇది. అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నారు, ఇది సర్టిఫైడ్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మీకు స్టిక్కర్ కూడా ఉంది సర్టిఫైడ్ది. అండ్ ఇది వచ్చేసి 4,25,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ యాజ్ టీ 62,526 కిలోమీటర్స్ తిరిగింది. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మన ఈ యువర్ కార్లో ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మీరు ఇక్కడ చాలా కార్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఈ కార్ చూస్తున్నారు వోక్స్ వ్యాగన్. అండ్ ఇక్కడ మరో వోక్స్ వ్యాగన్ చూస్తున్నారు. ఈ వోక్స్ వ్యాగన్ వచ్చేసి 2008 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. అండ్ 5,70,000 చెప్తున్నారు దీని ప్రైస్. అండ్ 65,355 కిలోమీటర్స్ తిరిగింది ఇది వోక్స్ వ్యాగన్కి సంబంధించింది. అండ్ అలాగే ఇది కూడా వోక్స్ వ్యాగన్, అంటే ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ కూడా వోక్స్ వ్యాగన్ కార్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 4,25,000 చెప్తున్నారు. అండ్ 86,445 కిలోమీటర్స్ తిరిగింది ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2012. అండ్ పోలో 1.2 ఇది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ కిలోమీటర్స్ రీడింగ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. కిలోమీటర్స్ అనేది చెప్పినా అది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనేది మాకు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి వోక్స్ వ్యాగన్కి సంబంధించిన పోలో. అండ్ ఇది వచ్చేసి 4,50,000. యాజ్ టీజ్ ఏంటంటే 1,68,687 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్ 2011 ఇయర్. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మీటర్ రీడింగ్కి మేము రెస్పాన్సిబుల్ కాదు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్న కొన్ని కార్స్కి లేబుల్స్ లేవు. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది వోక్స్ వ్యాగన్. అండ్ ఇది వచ్చేసి ఈ వోక్స్ వ్యాగన్ 3,70,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షను. అండ్ 2011 మోడల్ ఇది. అండ్ యాజ్ డీజ్ ఏంటంటే మీరు ఒకసారి చూసుకుంటే దీనికి కూడా ఈ కార్కి కూడా ఏంటంటే మేము కిలోమీటర్స్కి సంబంధించి గ్యారంటీ ఇవ్వలేమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ 4,75,000 తిరిగింది. అండ్ 61,421 కిలోమీటర్స్ మైలేజ్, అంటే కిలోమీటర్స్ రీడింగ్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూల్ పెట్రోల్. అండ్ ఇక్కడ మీరు మరిన్ని వోక్స్ వ్యాగన్ కార్స్ చూస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే ఇంకా ప్రైసెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాని జోలికి వెళ్ళకుండా ఇప్పుడు మనం మిగతా కార్స్ చూద్దాం. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి 2012 డీజిల్. అండ్ 2,50,000 చెప్తున్నారు. అండ్ ఈ కార్కి సంబంధించి ఏంటంటే ఇది చౌరలెట్ బీట్, అంటే ఇది చౌరలెట్ బీట్ వెహికల్ 2,50,000 చెప్తున్నారు. చౌరలెట్ బీట్ రెడ్ కలరు. అండ్ ఒకవేళ కనుక మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ
ఇంకా మీకు చాలా వెహికల్స్ ఉన్నాయండి. ఇది చాలా 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 పెద్దది మాదాపూర్లో. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే దాదాపు అన్ని కార్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నానో ఉందండి, 1,15,000 రూపాయల నానో కూడా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి టాటా నానో, అండ్ ఇది వచ్చేసి నానో సిఎక్స్ అండ్ ఇయర్ 2011 పెట్రోల్ వర్షను, 1,15,000 చెప్తున్నారండి ఇది నానో. అండ్ ఇక్కడ ఇంకో కార్ చూస్తున్నారు, రిజర్వ్డ్ అయిపోయింది, వోక్స్వ్యాగన్ సంబంధించిన కారు. అండ్ ఇది వచ్చేసి హుండై వర్నా, 5,30,000 చెప్తున్నారు. 93,371 కిలోమీటర్స్ తిరిగింది. 2011 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, 2012 రిజిస్ట్రేషన్ ఇయర్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ఓనర్స్. సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్ అంటే మీటర్ రీడింగ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కార్స్ అంటే ఇప్పుడు మరి హోండాకి సంబంధించిన కార్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది హోండాకి సంబంధించిన కారు. ఇది వచ్చేసి దీని ప్రైస్ హోండా సిటీ 4,50,000 చెప్తున్నారు. అండ్ 2009 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. అండ్ 49,872 కిలోమీటర్స్ తిరిగింది ఇది. అండ్ ఇది వచ్చేసి హోండా వెహికల్ అనమాట. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు హోండాకి సంబంధించి. అండ్ ఇది వచ్చేసి హోండాకి సంబంధించిన సివిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,80,000 చెప్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2007. సో ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ ఏంటి దీని గురించి చెప్పండి. 2008 మోడల్. ప్రైస్ వచ్చేసి 470. ఓకే, ప్రైస్ వచ్చేసి 470. అండ్ ఇయర్ 2008. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గారు మనకి ఇప్పుడు హెల్ప్ చేసినారు. అండ్ ఇక్కడ 4,95,000 ఒక ప్రైస్ చెప్తున్నారండి. అండ్ హోండా సిటీ 77,376 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. అండ్ 2011 రిజిస్ట్రేషన్ ఇయర్. ఓకే, అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. అండ్ ఈ కార్ వచ్చేసి మీరు చూసుకుంటే ఆప్ట్రా మ్యాగ్నా. అండ్ యాసిస్ ఏంటంటే ఇప్పుడు 49,006 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వర్షన్ 2012. దీనికి సంబంధించి ప్రైస్ అనేది మెన్షన్ చేయలేము. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్. అండ్ ఇది వచ్చేసి రిజర్వ్డ్ హోండా అకార్డ్. అండ్ ఇది వచ్చేసి రిజర్వ్డ్ వెహికల్ అండి, అంటే ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయింది. సో దీని గురించి మనం చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆల్రెడీ బుక్ చేసుకున్నారు వెహికల్ని. అండ్ ఇక్కడ మరో కారు ఉంది 2,65,000 ఫియస్టా, ఫోర్డ్ ఫియస్టా, 89,213 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ చూస్తున్నారు కదా, ఫోర్డ్ ఫియస్టా ఇది. అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నానండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఈ కారు మళ్ళీ చూస్తున్నారు. ఇది వచ్చేసి కొరోలా అండ్ 2009 మోడల్. అండ్ యాజ్ ఇట్ ఈస్ 4,70,000 కిలోమీటర్స్ తిరిగింది. 85,480 కిలోమీటర్స్. యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే దీనికి కూడా కిలోమీటర్స్కి సంబంధించి గ్యారంటీ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ ఓనర్స్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు. అండ్ మీరు ప్రతిదీ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కిలోమీటర్స్ గ్యారంటీ లేదు. 8,80,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి హోండా సిటీ. అండ్ మా రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి 2015. 79,393 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ యాజ్ టీజ్గా ఈ కార్ వచ్చేసి డీజిల్ వర్షన్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు బ్రదర్స్. అండ్ ఈ కార్ వచ్చేసి 7,35,000 హోండా సిటీ 1.5 2014 రిజిస్ట్రేషన్ ఇయర్, డీజిల్ వర్షన్. అండ్ యాజ్ టీజ్గా మీటర్ రీడింగ్ వచ్చేసి 44,449. అండ్ ఈ కార్స్ మీరు చూస్తున్నారు. ఈ కార్స్ అన్ని చూస్తుంటే లైక్ ఇది చాలా పెద్ద మార్కెట్ యార్డ్. ఒక దగ్గరకు మనం వెళ్తే 1-2 కాదు, కొన్ని వందల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 85,912 కిలోమీటర్స్ రీడింగ్. హోండా అకార్డ్ 2010 పెట్రోల్. అండ్ 6,75,000 చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మనము అది క్లారిటీగా ఉంటే బెటర్. వాళ్ళు మీటర్ రీడింగ్ మేము సంబంధం లేదు అంటున్నారు. అండ్ ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 2011. ఇది వచ్చేసి పెట్రోల్. అండ్ 5,20,000 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని పెట్టారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనుకుంటున్నారు వాళ్ళు, కానీ మనం అనేది ఇక్కడికి వచ్చి బార్గెన్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళ డబ్బులు అనేది అటు ఇటు అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 1,23,098 కిలోమీటర్లు తిరిగిందండి ఇది. సో ఇది వచ్చేసి 5,20,000 చెప్తాడు దీని ప్రైస్. అండ్ మీరు ఇక్కడ మరో కార్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈ హోండా సిటీ 2007 అండ్ 2,95,000 చెప్తారు దీని ప్రైస్. 75,231 కిలోమీటర్స్ తిరిగింది. యాసిస్గా దీని ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. అండ్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ప్రతి కార్ పైన. ఇక్కడ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్ అని. అండ్ అలాగే ఇక్కడ మీరు మళ్ళీ కార్ చూడవచ్చు. దీనికి సంబంధించి ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు.
ఇక్కడ మరో కార్ ఉంది, దీనికి సంబంధించి ప్రైస్ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి టైటానియం అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ 2016 ఇయర్ అండ్ 6 lakhs చెప్తున్నారు దీని ప్రైస్. యాజ్ ఈజ్ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్. సో ఈ కార్స్ అన్నీ కూడా మీకు చూసిన ఇవన్నీ హోండా కార్స్ అయిపోయినాయి. అలాగే ఇటు సైడ్ కూడా మీరు హోండా కార్స్ అన్నీ చూశారు. సో మనం కొంచెం ముందుకెళ్తే కనుక మీరు ఇక్కడ ఈవెన్ డిఫరెంట్ కార్స్ మిగతాయి కూడా చూపిస్తారు. మొన్న ఎవరో జీప్ అడిగారు, మహీంద్రా బొలెరో అడిగారు, జీప్ అడిగారు. సో వారి కోసం ఏంటంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తున్నాను చేసి. అదేంటంటే ఇక్కడ మహీంద్రా చూస్తున్నారు కదా, మహీంద్రా థార్ ఇది మహీంద్రా థార్ అండ్ ఇది మీకు యాస్టిస్ మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. థార్ MM540 4WD అంటే 4-wheel డ్రైవ్ అండ్ ఇది వచ్చేసి మైలేజ్ 38,203 తిరిగింది. కలర్ బీచ్ అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ 6,95,000 కిలోమీటర్లు తిరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్. కిలోమీటర్ గ్యారంటీ మేము ఇవ్వలేము అని చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ. ఇది చూడండి మీరు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్. సో వాళ్ళు కూడా కిలోమీటర్స్ గ్యారంటీ ఇవ్వలేరు. బికాజ్ ఎందుకంటే కార్లు తిరిగి వస్తాయి. వచ్చిన తర్వాత మాది జెన్యూను అట్లా చెప్పట్లేదు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు ఎవరు, మన యువర్ కార్ వాళ్ళు. అందుకనే యువర్ కార్ సక్సెస్ అయింది యాక్చువల్గా. వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని నిజాలుగా చెప్తుంటారు. అండ్ ఇది వచ్చేసి మేక్ R10 అండ్ మైలేజ్ వచ్చేసి 48,966. ప్రైస్ 2 lakhs చెప్తున్నారు. కలర్ బ్లాక్ అండ్ యాస్టీస్గా మీరు ఒకవేళ కనుక ఇక్కడ చూస్తే మీరు ఈ కార్ని ఇటు చూడొచ్చండి. ఈవెన్ ఏంటంటే ఈ కార్కి సంబంధించి చాలా డిఫరెంట్ కార్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది కారు చూడటానికి కూడా. ABS ఉంటుంది దీనికి అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కార్ చూడడానికి. అండ్ ఈ కార్ని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు యాక్చువల్గా. అండ్ ఇది చూడండి, ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి మహీంద్రా TUV 300 T8 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2016, మైలేజ్ 35,453. ఫ్యూల్ వచ్చేసి డీజిల్, కలర్ బ్లాక్. ప్రైస్ వచ్చేసి 8,80,000 ఉంది. సో ఈ వెహికల్ రిజర్వ్ అయిపోయింది యాక్చువల్గా. సో ఈ వెహికల్ రిజర్వ్ అయిపోయింది కాబట్టి దాని గురించి మనం ఇంకా మర్చిపోవడం బెటర్. అండ్ ఇక్కడ మిగతా వెహికల్స్ కూడా ఉన్నాయి, బట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమి ప్రైసెస్ అనేది మెన్షన్ చేయలేదు. చూస్తున్నారు సూపర్ వెహికల్స్. అంటే ఇక్కడ యువర్ కార్లు ఏంటంటే మొత్తం టోటల్ అంతా ఉంటుందండి ప్రతిదీ. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఇన్నోవాకి సంబంధించి ఏంటంటే 11 లక్షలు చెప్తున్నారు ఇక్కడ. టయోటా ఇన్నోవా 11 లక్షలు, 2011 మోడల్, డీజిల్ అండ్ కలర్ మెటాలిక్. సో ఈ కార్ ఏంటంటే మీకు 11 లక్షలకు వస్తుంది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్ మాకు సంబంధం లేదు. అండ్ దీనికి సంబంధించి ఫైనాన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో తప్పకుండా ఏంటంటే మీరు చూసిన కార్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ యువర్ కార్లో ప్రతిదీ మేము అన్ని కార్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఒకసారి మీరు చూస్తే ఒక్కసారి ఓవర్ వ్యూ మా కెమెరామెన్ గారు చూపిస్తారు మీకు. చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. సో ఇంత పెద్దది యాక్చువల్గా మనం ఇంకా వేరే కార్స్ కూడా చూపిస్తాను నేను మీకు. సో మీరు ఒకవేళ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఈ లైన్లో కూడా మీకు హోండాకి సంబంధించిన కార్స్ ఉన్నాయి బ్రదర్స్. అండ్ ఇది వచ్చేసి 7,20,000 చెప్తున్నారు. హోండా సిటీ 82,154. అండ్ అట్ ద సేమ్ టైం దీని మోడల్ వచ్చేసి 2016, ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్. సో ఈ కార్ కూడా మీకు చూస్తే ఈ కార్ కూడా ఏంటంటే హోండాకి సంబంధించిన కార్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 2,80,000 చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం CRDI ఇంజన్ వర్ణ అండ్ 1,30,638 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ డీజిల్ వర్షన్ 2,80,000 చెప్తున్నారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్కి రెస్పాన్సిబుల్ మేము లేము అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నారు, ఇది వచ్చేసి 6,80,000 ఉందండి ప్రైస్. అండ్ ఇది వచ్చేసి వర్ణ CRDI ఆటో, ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండ్ మీటర్ రీడింగ్ వచ్చేసి 63,418. అండ్ యాజ్ టీస్గా దీని ఫ్యూల్ వచ్చేసి డీజిల్. ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి హుండాయ్. ఇక్కడ ఇది VT ఇంజన్ అండ్ అట్ ది సేమ్ టైం 2010. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ 4 lakhs అండ్ 68,304. ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నానండి, ఇది కూడా హుండాయ్కి సంబంధించింది వర్ణ అండ్ అట్ ద సేమ్ టైం డీజిల్ వర్షన్ 6,45,000 ప్రైస్ చెప్తున్నారు దీన్ని. యాజ్ టీజ్గా ఇక్కడ నేను మీకు మరో కార్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి వర్ణ 1.2 డీజిల్ 7,20,000 చెప్తున్నారు.
అండ్ అట్ ద సేమ్ టైం మీకు దీనిపైన ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్కి వస్తే ఎగ్జిక్యూటివ్స్ మీకు హెల్ప్ చేస్తారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది రిజర్వ్డ్ వెహికల్, దీని గురించి మనం మాట్లాడుకోకూడదు. అండ్ ఇది ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఫ్లూయెన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ అండ్ 2012 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అండ్ అట్ ద సేమ్ టైం 6,50,000. అండ్ దీనికి సంబంధించి కూడా మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఈ లైన్ అయిపోతే ఇప్పుడు మనం ఆ లైన్ కూడా చూసేస్తే ఆ లైన్ అయిపోద్దేమో. ఇక్కడ ఈ లైన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న కార్స్, ఇక్కడ మరో కారు ఉంది, ఇది రిజర్వ్డ్. అంటే ఈ కారు గురించి మనం మాట్లాడుకోకూడదు ఇప్పుడు ప్రజెంట్, రిజర్వ్డ్. నెక్స్ట్ ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి 5,95,000 చెప్తున్నారు. అండ్ 2015 మోడల్ VXI అండ్ పెట్రోల్. సో తప్పకుండా ఈ కారు కూడా ఏంటంటే దీనిపైన కూడా మీకు ఈ ఫైనాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరో కారు, ఇవన్నీ ఏంటంటే ఈ SX4 వెహికల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 2011 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఫ్యూల్ వచ్చేసి డీజిల్. 4,25,000 ప్రైస్ చెప్తున్నారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్కి మాకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్గా చెప్తున్నారు బ్రదర్స్. అండ్ ఇక్కడ జెన్ STలో పెట్రోల్ 2007 మోడల్. అండ్ ఇది వచ్చేసి 2,40,000 చెప్తున్నారు ప్రైస్. అండ్ ఇది వచ్చేసి 36,747 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ మీరు మరో చూస్తున్నారు కార్, ఇది వచ్చేసి 2,60,000. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ అండ్ 68,081 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ యాస్టీస్గా ఏంటంటే ఇది జెన్ STలో LXI అండ్ 2010 అనేది దీని రిజిస్ట్రేషన్ ఇయర్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి జెన్ STలో అండ్ 2008 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. అండ్ యాస్టీస్గా ఏంటంటే ఇది 59,862 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీనికి సంబంధించి ప్రైస్ అనేది అయితే మెన్షన్ చేయలేదు మనకి. అండ్ ఇది మరో కారు సాంత్రో, 1,95,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్, రిజిస్ట్రేషన్ ఇయర్ 2008, కిలోమీటర్స్ రేటింగ్ వచ్చేసి 62,744 కిలోమీటర్స్ చెప్తున్నారు. యాస్టీస్గా వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటర్ రీడింగ్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి 1,90,000 చెప్తున్నారు. 2007 పెట్రోల్ అండ్ 57,294 తిరిగింది. యాస్టీస్ ఏంటంటే ఇది కూడా సేమ్, మేము పెట్రోల్ అదే మన మీటర్ రీడింగ్ గ్యారెంటీ ఇవ్వలేమంటున్నారు. ఇక్కడ 2 వ్యాగనర్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా మనకు ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు బ్రదర్. ఇక్కడ ఆ లైన్ అయిపోతే ఇక్కడ మీకు మరో కార్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ కార్స్ చూస్తున్నారు, వీటికి సంబంధించి ఏంటంటే వీటికి సంబంధించి ప్రైసెస్ మెన్షన్ చేయలేదు మనకి. అండ్ ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి సెలేరియో వెహికల్ అండ్ 4,50,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 2014 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, 24,322 కిలోమీటర్స్ తిరిగింది. యాస్టీస్ మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది గ్యారంటీ అండ్ సర్టిఫైడ్ వెహికల్ అని చెప్పి చెప్పుడుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. అండ్ దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి ప్రైసెస్ పెట్టారు కానీ అది కనపడట్లేదు కాబట్టి నేను చెప్పను. అండ్ ఇక్కడ ఇది ఒక కారు ఉందండి, ఇది వచ్చేసి 5 లక్షలు చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి సెలేరియో. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ లైన్ అంతా సెలేరియోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరో కారు ఉంది, ఇదేంటంటే 4 lakhs చెప్తున్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా సెలేరియో 2016 మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సర్టిఫైడ్ అని ఉంది. అండ్ ఇక్కడ మీరు వచ్చేసి 2,80,000 చెప్తున్నారు బ్రదర్స్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్, 73,249 కిలోమీటర్స్ తిరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2009. అండ్ ఇది వచ్చేసి రిజర్వ్డ్ వెహికల్, దీన్ని మనం చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డాట్సన్ ఇది 2,90,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 2017 ఇయర్ అండ్ 31,487 కిలోమీటర్స్ అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మీకు నేను మరో అంటే ఇదే కాకుండా మీకు అటు సైడ్ ఇది మన యువర్ కార్ అనేటప్పటికీ చాలా పెద్ద ఏదంటే ఒక కార్స్ మార్కెట్కి సంబంధించి ఒక జెన్యూన్ అండ్ బెస్ట్ కార్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ ఇక్కడ ఇది మెర్సిడీస్ బెంజ్ కూడా మీరు చూడొచ్చు, బ్లాక్ కలరు. దీని ప్రైసెస్ పెట్టలేదు కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి స్కోడా అండ్ అంబిషన్ 2012 డీజిల్ వర్షన్ అండ్ 7,60,000 చెప్తున్నారు దీని ప్రైస్. దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ అనేది ఇక్కడ మీరు ఎగ్జిక్యూటివ్ని వచ్చి కలిస్తే వాళ్ళు మీకు అవన్నీ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇది వచ్చేసి 8,75,000 ఎతి అంబిషన్ MT అండ్ 2012 to 90,435. ఫ్యూల్ వచ్చేసి డీజిల్, కలర్ వచ్చేసి బ్రౌన్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు బ్రదర్స్, ఇది వచ్చేసి 6,20,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి డస్టర్ అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2012 దీని ఇయర్, 88,174. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి మీటర్ రీడింగ్ అనేది గ్యారంటీ ఇవ్వట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు ఒకవేళ కనుక చూసుకుంటే ఇక్కడ 6,50,000 డస్టర్ ఉందండి. అండ్ అట్ ద సేమ్ టైం 2013 మోడల్ డీజిల్
61,342 కిలోమీటర్స్ అనేది తిరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తే ఇది BMW. అంటే BMW కూడా ఇక్కడ లగ్జరీ కార్స్లో నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే అతి పెద్ద షోరూమ్ మాదాపూర్లో. యువర్ కార్ మీరు చూస్తున్నది అంటే ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తాను నేను మీకు. 6,90,000 ఇది. అండ్ అట్ ది సేమ్ టైం KUV 100 KBT మఫ్లూన్ అండ్ డీజిల్ వర్షన్ అండ్ గ్రే కలర్ వచ్చేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది వచ్చేసి మహీంద్రా వెహికల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోర్డ్కి సంబంధించిన మరో వెహికల్ ఉందండి. ప్రైస్ వచ్చేసి 7,50,000 అండ్ మేక్ వచ్చేసి ఫోర్డ్, మైలేజ్ వచ్చేసి 93,213 అండ్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇది టైటానియం వెహికల్ యాక్చువల్గా. అండ్ 7,50,000 అండ్ ఇంజిన్ ఆయిల్ లో అని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ. ఇంజిన్ ఆయిల్ అనేది తక్కువ ఉంది దీనిలో అని. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఎకోస్పోర్ట్ టిటానియం అండ్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2013, మైలేజ్ వచ్చేసి 50,181, ఫ్యూల్ వచ్చేసి డీజిల్, కలర్ వచ్చేసి గ్రే అండ్ ప్రైస్ వచ్చేసి 7,20,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారండి, ఇది వచ్చేసి 6,10,000 అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి CRV 64,352 కిలోమీటర్స్ తిరిగింది, 2007 మోడల్ అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. సో ఇక్కడ ఏంటంటే మీకు చూపించిన KUVలు SUVలు ఇవన్నీ ఉన్నాయి.